స్పేస్ టూరిజం గురించి విన్నారా? మన భూమి నుంచి చాలామంది బాగా అల్ట్రా రిచ్ పీపుల్ ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళి కొన్ని నిమిషాలు స్పెండ్ చేసి మళ్ళీ వచ్చేస్తున్నారు. సో స్పేస్ టూరిజం అంటే అక్కడికి వెళ్ళి చాలా రోజులు ఉండి పరిశోధనలు చేయడం కాదు. జస్ట్ సరదాగా ఒక్కసారి అక్కడికి వెళ్ళి గ్రావిటీలెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ కిందకు వచ్చేయడం. ఇలా స్పేస్ టూరిజం చేసిన మొట్టమొదటి భారతీయుడిగా మన తెలుగువాడైన గోపి తోటకూర నిలిచారు. సో ఈయన యూఎస్లో సెటిల్ అయిన తెలుగువారు. అయితే ఎంత దూరం వెళ్తే స్పేస్ టూరిజం చేసినట్లు? భూమి నుంచి 100 కిలోమీటర్స్ లైన్, కర్మన్ లైన్ అంటాం, అంతవరకు ఎర్త్ అట్మాస్ఫియర్ అంటాం. ఆ పైనంతా కూడా అవుటర్ స్పేస్. సో కర్మన్ లైన్ ఇది బౌండరీ అనమాట. ఆ కర్మన్ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్తే మనం స్పేస్లోకి వెళ్ళినట్టు. ఆ 100 కిలోమీటర్స్ లోపు ఫ్లై చేసే వాటిని ఎయిర్ క్రాఫ్ట్స్ అని, ఆ పైన ఫ్లై చేసే వాటిని స్పేస్ క్రాఫ్ట్స్ అని అంటారు. అయితే గోపి తోటకూర వెళ్ళిన వెహికల్ 100 కిలోమీటర్స్ క్రాస్ చేసి ఇంకో 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసింది. ఎంటైర్ ట్రిప్ అనేది 10 నిమిషాల్లోనే ముగిసింది.